వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ పొట్లం ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, కొన్ని పల్లీలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర. ఈ గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 4 ఎండుమిరపకాయలు, 10 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి. అదే బండిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాకరకాయలు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. లాస్ట్లో వేసుకుని ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం సరిపోయేటంత సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపోయేటంత. ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో ఈ ఉల్లిపాయలు, తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. ఇలా ఆనియన్స్ ముక్కలు మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందాక గ్రేవీకి తీసుకున్నాం కదా, అది కూడా ఇంకోసారి మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు వేయించుకున్నాం కదా, చూడండి మెత్తగా అయిపోయినాయి. ఇది వేరే ప్లేట్లో తీసుకోవాలి. వేరే ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న కాకరకాయలు 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం ముందుగా వేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ దీన్ని ఈ కాకరకాయలు స్ట్రైట్గా కట్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ గ్రేవీని స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఇట్లా చూడండి. ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటికీ పెట్టుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ స్టఫింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మాడిపోతాయి అన్నీ. 2 స్పూన్స్ ఆయిల్. మనం ముందుగా కాకరకాయల్లో గ్రేవీ స్టఫింగ్ చేసుకున్నాం కదా, అది మళ్ళీ ఇలా అంటే తిప్పి వేసుకోవాలి.
మళ్ళీ కొంచెం హైలో వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న గ్రేవీ ఉంది కదా, అది కూడా దీంట్లో కొంచెం గ్రేవీ లాగా ఇట్లా ఈ గ్రేవీ అంతా పచ్చి వాసన పోయేంత వరకు మక్క పెట్టుకోవాలి. ఇట్లా జస్ట్ ఒక 5 or 10 minutes చాలు, ఎక్కువ వద్దు. పచ్చి వాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.